రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో రాజమండ్రి మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బిల్డర్ చిన్న, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథులు మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని, అందులో రాజమండ్రి మెడికల్ కళాశాల ఒకటని, అది త్వరగా పూర్తయ్యేలా నాటి ఎంపీ మార్గాని భరత్రాం ఎంతో కృషి చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్పా ఆదినారాయణ, మునేశ్వరరావు, కటకం చిన్న, గుడివాడ అప్పారావు, ముప్పన శ్రీనివాస్, ఎస్సీసెల్ దుర్గారావు, బోరకనక లింగేశ్వరరావు, కొమ్ముల దుర్గారావు, కంది రాఘవ, దుర్వాసుల సత్యనారాయణ, దువ్వాడ గౌరీశంకర్, అజ్జరపు రామారావు, ఖాన్, కంది మురళి, వినయ్, శివ, శంకం సత్యరాజు, వంగల మహాలక్ష్మి, ధన, చంటి, సూర్యప్రకాష్, రొక్కం వంశీ, కట్టా వెంకటేష్, ఏ అరుణ మరియు ఆటో యూనియన్ నాయకులు, 100 ఆటోలతో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి రోజు ఏదైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత ఎవరిదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుకున్న పిల్లల గురించి అని ఆలోచించి ఆయన మరి రోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కట్టారు. మరి అదే మెడికల్ కాలేజీ ఒక రాజమండ్రి మరి పెద్దలు మరి ఎంపీగా ఉన్న మార్గాని భరత్రాం గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ కూడా ఈ మల్లికార్జున నగర్లో తీసుకొచ్చి మరి ఆయన పేదలందరూ కూడా ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో అందరూ కూడా చదువుకునే పిల్లలందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్లు రావాలి అని చెప్పి ఏదైతే మరి యొక్క మెడికల్ కాలేజీ గురించి మరి చేసిన వ్యక్తి మార్గాని భరత్రాం గారు. మరి చూస్తున్నాం మనం మొత్తం అంతా కూడా ఈరోజు పొజిషన్ అంతా కూడా మరి ఏదైనా సరే ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ ఉండేదాన్ని ఏమో ప్రైవేట్ సంస్థ చేస్తాను అంటున్నారు. అయ్యా ఒకటే అడుగుతున్నాం మేము అందరూ కూడా, మీరు ఒకటి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆటో వాళ్ళు చాలామంది మరి ఇంచుమించు సుమారుగా ఒక 100-150 ఆటోల దాకా ఇక్కడ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు కూడా చదివించుకున్నారు, ఆటో యూనియన్లో వీళ్ళందరూ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేదవాడు అనేవాడు పిల్లలందరూ కూడా చదివించుకుంటున్నారు కష్టపడి అంతా కూడా. మరి ఈరోజు మీరు ప్రైవేట్ సంస్థ కానీ చేస్తే మెడికల్ కాలేజీలు మరి పిల్లలు ఎలా చదువుకుంటారని కూడా మేము అడుగుతున్నాము. దయించి మీకు ఒకటే ఆలోచించే చెప్తున్నాం మేము, దయించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవాలంటే మీరు ఎప్పుడైతే ఈ పీపీపీ అని పెట్టారో ఈ పీపీపీ అనేది కూడా మీరు తీసి
గవర్నమెంట్ కాలేజీల కింద చేస్తే ప్రతి పేదవాడు కూడా చదువుకుంటాడు ఇది అనేసి దయించి ప్రభుత్వం తరపున మిమ్మల్ని అందరూ కూడా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాం మేము. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన జిల్లాకైతే, మన రాజమండ్రి నగర ప్రజల కోసం అయితే, బడుగు బలహీన వర్గాల పేద తరగతి మధ్యతరగతి వాళ్ళ కోసం కట్టించినటువంటి ఈ మెడికల్ కాలేజీకి మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతో రాజమండ్రి ప్రజలు, జిల్లా ప్రజలకి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలు డాక్టర్ల స్థాయికి చదువుకోవాలని, డాక్టర్లు అవ్వాలని ఉద్దేశంతో కట్టినటువంటి కాలేజు. అటువంటిది మన ఎంపీ భరతరామ గారు, మాజీ ఎంపీ భరతరామ గారు దగ్గరుండి ఇంత తొందరగా పూర్తి చేసినటువంటి ఈ కాలేజు ఈ రాజమండ్రికి, ఈ జిల్లాలో నివసించే ప్రతి ఒక్క వాస్తవ ప్రజలకు కూడా హక్కు. ఈ హక్కు ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ రాజమండ్రి ప్రజల తరపున, ఈ జిల్లా ప్రజల తరపున మేము ఒప్పుకోము. కూటమి పెద్దలకు మేము కోరుకున్నది ఏంటంటే, ఈ కాలేజీ మన జిల్లా కోసం, మన రాజమండ్రి ప్రజల కోసం కాబట్టి నిజంగా మీకు మంచి మనసై ఉంటే, మీకు సిద్ధశుద్ధి అని ఉంటే ఈ రాజమండ్రి ఈ కాలేజీలను ఏవి కూడా మీరు ప్రైవేట్గా చేయకూడదని కూటమి ఒక్క వారిని నేను కోరుకుంటున్నా.